శ్రీదేవి డ్రామా కంపెనీ. తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తమ్ముళ్ళు చూడండి, ఇప్పుడు దాకా ఇమ్మానియల్ వర్షాన్ని చేసుకుంటాడా చేసుకునిద్దా అని అడిగారు కదా, చేసుకుంటున్నాడు. ఈ రోజు పెళ్లి అయిద్ది. ఏంట్రా మరి ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? హ్యాపీగా ఉన్నావేంట? తాజ్ మహల్ కడితేనే ఆ ప్రేమకు అర్థం, నీ మెల్లో తాళి కడితేనే నా ప్రేమకు అర్థం. ఇంతకు ముందు నువ్వేం చేసేదానివి? నిన్ను ప్రేమించేదాన్ని. పెళ్ళాక ఏం చేస్తావు? నిన్ను ప్రేమిస్తాను. అది కాదు, పనేం చేయవా? పని ఎందుకు? అంటే బతకాలి కదా. నేను బ్రతకడానికి నీ ప్రేమ చాలు కదా. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, బోడిగుండు మీద పేలు నా వేలు దొరకటం చాలా కష్టం. దొరికింది పట్టుకో, లేకపోతే 10,000 మంది రెడీగా ఉన్నారు. చాలా ఎక్కువ చేస్తున్నావు అనిపించట్లేదు. ఇంత పెద్ద చెట్టు ఎత్తి ఎక్కువ చేస్తున్నా చెయ్యాలి, బడ్జెట్ ఎత్తుంది అందుకే. ఈ దాంట్లో ఖర్చు కన్నా చేయి కొంచెం. ఆ పెళ్లి పత్రికలు తీసుకుని రా, ఇల్లు వాళ్ళందరూ పనిచేసి మన పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేద్దాం. ఇంత తక్కువ ఉన్నాయేంటి? ఏందనుకుంటున్నావు, లాక్డౌన్ 20 మంది కంటే ఎక్కువ పర్మిషన్ లేదు. మన పెళ్లి అంటే ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ పిలుద్దాం కదా. వాళ్ళందరూ చూస్తా ఉంటారు, మనం చేసుకుందాం. సరేనా? పెళ్లి పత్రికలు పనిచేద్దాం. రాబేంటి అలాగే చూస్తున్నావేంటి? ఇంత అందంగా ఎలా ఉన్నావని. పదా, టైం అవుతుంది. ఆ కార్డులు ఇచ్చేసి త్వరగా పిలిచేద్దాం. పెళ్లి కాదు ఏమన్నావు ఎన్నాళ్ళు? పెళ్లి కాదన్నా. ఇదిగో పెళ్లి అవుతుంది నాది, నువ్వు తప్పకుండా రావాలి. ఇదిగో కార్డు. ఎక్కడరా పెళ్లి? పేట్ల మీదే, వచ్చేయి. ఇగో ప్రసాద్ గారు, నా పెళ్లి గంట ముందు రావాలి. గంట ముందు వస్తే కొట్టేవాడికి ఇబ్బంది అవుదండి. గంట ముందు అంటే ఆ గంట ముందు కాదండి, కొంచెం సమయానికి రావాలి అని. ఫీల్ అవుతున్నారా? సోకండ్రా అక్క అనుకోండి. మీకు అదృష్టం లేదు. అరే కర్లీ వచ్చే పెళ్ళికొచ్చాయి. ఇదిగో పెళ్ళికొచ్చాయి. నీకు మైక్ లేదు, పెళ్ళికొచ్చాయి. మర్చిపోయాను, ఆకలేత్తాలు త్వరగా వచ్చాయి నువ్వు. అరే తమ్ముడు, దానికి టైం ఉందిరా, ఫస్ట్ పెళ్లికి రండి. ఇదిగో ఇంకా ఎంతమందికి ఇయ్యాలో ఏంటో. ఎవరో వాళ్ళకి ఇద్దాం అందరికి. ఏముందండి తదింటో. ఇంకా 3 ఉన్నాయి, 3 కార్డులు ఎవరికి ఇద్దాం చెప్పు. మరి 20 మంది ఏంటి, కొంచెం ఎక్కువ. నీకు ఒకటి నాకు ఒకటి, మరి మనకు కావాలిగా. రండి, మీ వల్లే ఇదంతా. బాబాయ్ మీరు పక్క మా పెళ్లికి రావాలి. దేనికి వస్తావన్నా నువ్వు? పెళ్లికే పిలిచింది, పెళ్లికే రా. సరేనా? పిల్ల ఇక పిల్లకి ఈగో లేదు, పిల్లడికే ఉంది ఈగో లైట్ గా. నాయనా నిమోనియా. పంతులు గారు, 2 సంవత్సరాల దాకా ముహూర్తాలు లేవు. ఇప్పుడు దాకా చేసుకోపోయినావు అనుకో, ఇది కాకుండా ఇంకా మొత్తం పోతే తేటగా. మన పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ బోర్ కొడుతుందేమో. బోర్ లేదేమి లేదు, ఇదే డ్రామా కంపెనీ ఉంది కదా, వాళ్ళు పిలిపిద్దాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. 20 మందే కదా వచ్చేది. వాళ్ళు 40 మంది వస్తారు, మొత్తం 60 మంది అయిపోతారు. ఏం అవర్లండి, మనం పిలిపిస్తాంగా, ముగ్గురే ఉండేది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ వస్తాం చూడండి.
ఏంట్రా సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నా? అవును ఏంటిదంతా? అదే అడుగుతా మేడం, ఏంట్రా ఇదంతా? నాకు అర్థమైంది, శోభనం కదా. శోభనానికి ముందు పెళ్లి ఒకటి ఏడిచిద్ది, అది తెలుసుకో ఫస్ట్. పద ఆశీర్వాదం, పెళ్లి చేసుకోబోతున్నాను. ఉండు ముందు క్లారిఫై చెయ్యి. పెళ్లికి పిలిచావా లేదా ఈవెంట్ ఇవ్వడానికి పిలిచావా? పెళ్లిలో ఈవెంట్ చేయడానికి పిలిచాను మేడం. అబ్బా అయితే మేడం ఓకే. ఇన్నాళ్ళు ఊరు తిరిగి ఈవెంట్లు గ్రాండ్ గా చేశాం కదా, ఇప్పుడు నా పెళ్లిలో గ్రాండ్ గా ఈవెంట్లు చేయాలి. అయితే ఈ ఈవెంట్ కూడా నువ్వేంటి డల్లుగున్నావేంటన్నా? పెళ్లి అంటే నాకు చేదు అనుభవం గుర్తొస్తుందిరా. ఏంటి? మా ఇంటి పక్కన వాళ్ళు ఒకసారి ఏదో పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో, నన్ను పిలవడానికి వచ్చారా. సుధీర్ గారు మా ఇంట్లో పెళ్లి ఉంది రండి, అన్ని అక్కడే అన్నారు. అన్ని అక్కడే అన్నారు కదా అని వెళ్ళాను. అక్కడేం లేదు. అన్ని అక్కడే అంటే భోజనాలు టిఫిన్లు అన్ని అక్కడే అని. అదే జస్ట్ పెళ్ళే భోజనం చేసి వెళ్ళిపోండి అంటున్నారు. మనకు కావాల్సిందేమో అయ్యో పెళ్ళి అంటున్నా పోలే. హ్యాపీ ఎమాన్యుయల్ సుధీర్ గారి తమ్ముడు పెళ్లి అవుతుందంటే అది థ్యాంక్స్ అన్న. బాగుండాలిరా. అవును, ఇక్కడ జనాలు కనిపించట్లేదు. ఎంతమందిని పిలిచారు పెళ్లికి? లాక్డౌన్ కదా, 20 మందికి పర్మిషన్ ఉంది, అందుకని 20 మందిని పిలిచేసాను. ఎమాన్యుయల్ గారి పెళ్లి అంటే 20 మంది ఏంట్రా? ఊరంతా వచ్చి హడావిడి చేయాలి, అది పెళ్లి అంటే. సుధీర్ లాక్డౌన్ ఇది అది చెప్పింది కరెక్టే కదా. అరే నీకెందుకురా, పోలీసుల దగ్గర స్పెషల్ పర్మిషన్ నేను తెచ్చుకుంటా. 2 పెళ్లిళ్ళు అవుతున్నాయంటే 20-40 మందికి ఇవ్వండి అని చెప్తే ఇస్తారు. సుధీర్ అబద్ధం ఆడితే మళ్ళీ ఇరుక్కుపోతావేమో చూసుకో. మేడం ఏ బాగుంది మేడం, ఆది గడికి రామప్రసాద్ గారు తెలిసిన పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో పర్మిషన్ అడిగి నీ పెళ్లి నా పెళ్లి అని చెప్పనని 40 మందికి పిలుద్దాం. నీ పెళ్లి నా పెళ్లి ఒకే మండపంలోనా? అలా చెప్తాను రా. చెప్తా అంతే కదా. చెప్తా, నీకెందుకు? ఏమో నీ మీద డౌటే నాకు. నేనుండగా పోలీసు వాళ్ళు వస్తారా? ఆయన నన్ను దాటికి వచ్చే దమ్ముందా? నమస్కారం ఎస్ఐ గారు. నువ్వేం ఆలోచించకుండా ఎంత మందిని పిలుస్తావు పిలు. మాన్యులు టైం అయిపోతాను, ముహూర్తం టైం అర్థమైందా? పిలుచుకొని వస్తా, నాగండి తొందర పో మరి. ఒక నిమిషం. నరేష్ నువ్వే వచ్చిన వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి మేడం, వాళ్ళకి టీలు టిఫిన్లు అన్ని పెట్టి బాగా చూసుకోవాలి. మన పెళ్లి మేడం. సరే మీరు వెళ్ళి కూర్చోండి. మేడం మీరు కూడా కూర్చోండి. పెళ్లి కూతురు గారి తరపు నుంచి బంధువులు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ పెళ్లి కూతురు బంధువులు. గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ ఇతలి ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొకటే ఊరు వాడలేవైనా. అన్నయ్య అమ్మా ఎందుకు అన్నయ్య తొందర పడుతున్నావు? పెళ్లి పిల్లలు నేనే చూసుకో, రిలాక్స్. పక్కకెళ్ళి చూడండి సామా పక్కతో. అన్నయ్య బావా. హలో బావారు కంగారు కావాలని చూసాను అనుకోద్దు ప్లీజ్. ఇవన్నీ కాదు, పెళ్లి ధూమ్ధాంగా జరగాలి, అర్థమవుతుందా? మర్యాదల్లో ఏ మాత్రం లోటు, మర్యాదల్లో ఏమి తగ్గలేదు. మీ హెయిర్ కన్నా బాగా తగ్గింది మర్యాద. పాయసం చేయించా మీకోసం. ఏంటి మరి వాసన వస్తుంది? మీరేమన్నారు, నా పెళ్లి అందరూ తాగి పడిపోవాలన్నారు కదా, కొంచెం పాయసం కలిపాలగా. ఏంటే మీ అన్న ఇలా తయారయ్యాడు? ఇగో పాయసం తీసే తాగాను. ఆవు పక్కన గేదెలాక ఎక్కువ పెండగా పాలు రావు అక్కడ. మర్చిపోయా, వంటలు అదిరిపోయినాయి అంట, టాక్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఏమి ఇచ్చారు వాళ్ళకి? రైస్ కూరగాయలు ఇచ్చాం. బామ్మర్ది మీ చుట్టాలేనా? చుట్టాలు కాదు, మా చెల్లి పెళ్లి అయింది అత్త, నేను పెళ్లి చేసుకుందామని. హెయిర్ ఏంటి అలా వచ్చింది? ఆవు నాగేసింది ముందుకి. ఆవు ముందుకు నాకిందా? మీకు వెనక నాకింది, దానికి ముందు నాకింది. హలో, ఇక్కడ నేను తోడి పెళ్లి కూతురు. ఎవరేమా తోడు పెళ్లి కూతురు? అంటే పెరుగులో పెరుగు, అది ఆవు మెల్లడుగు. ఇక్కడ నేను తోడు పెళ్లి కూతురు. ఎవరేమా చెప్పింది కదా తోడు పెళ్లి కూతురు అంటే పాలకు పెరుగు తోడిస్తుంటది.
తోడు పెళ్లి కూతురు అన్నావు కాబట్టి వర్షాన్ని జాగ్రత్త చూసుకో. అసలే నా ఇంట్లో దీపం పెడతానికి ఒకటే ఉంది. ఎందుకు మీ ఇంట్లో కరెంట్ లేదా? మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే ఇలాంటి పంచులేస్తావు. మీ ఇన్స్పిరేషనే. ఏంటండి పెళ్లి కూతురు దగ్గర బంధువులా? ఎవరనుకుంటున్నావు? ఎవరండి? మా బామర్ది గాడు. ఇతను ఎవరండి? శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి వచ్చాం. మీ కళ్ళలో తెలిసిపోతుంది మొత్తం. ఎవరు వీళ్ళందరూ? ఓహో ఈవిడెవరు? పెళ్లి కూతురు ఆవిడే. నీలాగే ఉంది తీసుకున్నట్టు. సుధీర్ గారు, ఆ అమ్మాయి మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. ఈ అమ్మాయా? ఆస్ట్రేలియా బ్రీడ్. ఓకే నో ప్రాబ్లం. ఆ హెయిర్ చూసి అమ్మాయి అనుకున్న అబ్బాయాడు. వీళ్ళిద్దరు ఎవరు? మన వాళ్ళ వెల్కమ్ గర్ల్స్ అంటే వీళ్ళు వచ్చారు. వరుస పెట్ట అందరిని అడుగుతున్నా కానీ నా పెళ్లి చేయవా నువ్వు? తెలుసుకోవాలి కదా మర్యాద తగ్గకూడదని అలా బాగా. మర్యాద అంటే నాకు చెప్పండి. మీకు టీలు కావాలన్నా కాఫీలు కావాలన్నా కాదు నాకు హైట్ కావాలి ఇస్తావేటి? మీకేది కావాలన్నా నన్ను అడగండి. ఏది కావాలన్నా ఇస్తారా మీరు? నువ్వు అడిగింది కాదు. మీరందరూ కూర్చొని హ్యాపీగా ఈవెంట్ ని ఎంజాయ్ చేయండి. పెళ్లి కూతురు తరపు బంధువులు అందరూ వచ్చారు. మొత్తం నిండుగా హ్యాపీగా కలకలగా ఉందండి. ఇప్పుడు మరి మా ఎమ్మెల్యే గారి తరపు కూడా రావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ దెం. నా పిలవంగానే అందరూ నా పెళ్లికి వచ్చేసారు. అందరు బడి సరిపోయారా? ఇటు పక్క టాపు, ఇటు పక్క తోపు, అది మొత్తం స్క్రాప్. అన్నా పదన్నా ముందు పోదాం. మనం ముందుకు వెళ్ళాలరా, మనకంటే ముందుకు వెళ్తున్నది కొంచెం వెనకరా. ఎరా కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం అడిగినోడు గాడిదా అన్నారు. అందుకే అడిగావా అంటున్నా. ఎంత ఇస్తున్నారు? అంతకి 10 ఎకరాలు ఇస్తున్నారు. 20 అడుగు 10 ఏం సరిపోతాయి? సరే ఇంకేంటి? ఏంట్రా ఎక్కువ ఇస్తున్నారు కట్నం అడిగి? మీరెవరు? మన పెళ్లి వరుసలో వచ్చారు. ఇతను ఎన్ఆర్ఐ. మీరు? అవును. ఎలా అయ్యారండి? నాగరాజు ఇట్లా ఎన్ఆర్ఐ. యుఎస్ రిటర్న్. యుఎస్ రిటర్న్? అవును. అదెలా? వీసా కోసం యుఎస్ ఆఫీస్ కి వెళ్ళాను. ఇవ్వను పో అన్నారు. రిటర్న్ అయిపోయాను. యుఎస్ రిటర్న్. అదే యుఎస్ రిటర్న్. yes. అరే మనం రిటర్న్ అవుదాం ఇంకా. బావా నేను కూడా ఈ బట్టలు ఎప్పుడు వేసుకుంటాను బావా? ఈ ఇప్పేసిన తర్వాత వేసుకోరు. ఎవడొద్దన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒకరిని చూడొచ్చు కదా. నేను పొద్దున్న నుంచి చూస్తాను అవ్వట్లా. ఇది పెళ్లి పందిరి. శ్రీకాంత్ గారు రండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. రే ఇది అరటి మొక్క. మరి ఫుల్ టీ మొక్క ఎక్కడ ఉంది? ఎవర్రా మా అన్ని పెళ్లి కొడుకు బ్యాచ్లు వేసింది? అన్నయ్య చెప్పమ్మా. ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే నాకు ఆర్కెస్ట్రా పెడతావా? స్ట్రాక్ ఆర్కెస్ట్రా పెట్టరమ్మా. మరి మగ పెళ్లి వాళ్ళ మన అందరం వచ్చే మర్యాదలు జరగవాలి. బామ్మర్ది ఏంట్రా? ఈడెవడు? మా బామ్మర్ది. నాకు నచ్చలా. నాకు నచ్చింది. నాకు అలా అయితే అక్కడ చాలా నచ్చినాయి. తీసుకో. నేనా మీ మర్యాద? ఇక్కడ మర్యాద అంటే నన్ను అడగాలి. ఎవరికేం కావాలో మొహు మాటలు లేకుండా నన్ను అడగండి, ఏదైనా చేస్తా. నువ్వు కరెక్ట్ గా అడిగావు కానీ రా, కానీ అడగకూడని చోట అడిగావు. అది కదా అలాగే చూస్తుంది చూడు. ఏం అడిగినా ఇస్తాను కదా. అరే అన్నయ్య ఇదేంటి సూటా? అవును రా శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ ఇదంతా. కేబుల్ కనపట్లే. అరే పెళ్లి కొడుకు బ్యాచ్ నేను తీసేస్తారా లేకపోతే? మన తరపునే, మన బంధువే. నువ్వు పెళ్లి కూతురు దగ్గరే ఉండు. ఏ టైం లేచిపోవచ్చు. మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. ఏదన్నా మాట్లాడితే వినేలా ఉండాలి, తినేలా ఉండకూడదు. సరే
వచ్చారు కదా హ్యాపీగా పెళ్లి దగ్గరుండి జరిపించి వెళ్ళండి, సరేనా? పెళ్లి మేము దగ్గర ఉండి జరిపించాక నువ్వేం జరిపిద్దాం అనుకుంటున్నావు? ఏంటి చెమట్లు వస్తున్నాయి? బాగా వేడిగా ఉందండి. నీలో అంత వేడుందా? మీరు వెళ్ళి కూర్చోండి ఫస్ట్. ముందు మీరు బయలుదేరండి. అన్నయ్య వెళ్ళిపోయే ముందు ఏం వద్దురా, మీకు దండం పెడతారా? ఇది బాగుంటే నెక్స్ట్ వేసుకోండి. రే ఎమాన్యుయల్, మీరు హ్యాపీయేనా? అరే మీరు ఫల్ఫీయేనా? ఆశలు సమాధి చేస్తూ వందనాలను బలి చేస్తూ ఆశలను సమాధి చేశారు కానీ సిమెంట్ తో చేయండి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంటే ఉండాలి. ఓకే డన్. రే తమ్ముడు, అన్నయ్యది ఒకటి ఉందంట. ఇది ఒకటి సరే, ఇలాంటి పంచి సెంటర్ లో వింటేనే బాగుంటది. ఇలా రండి. రే అన్నయ్య, ఇది సూటునా? ఏదరా సూ వన్నే, ఇదిగో చూడు ఒకటి తీసాను. నేను పెళ్లి కూతురు బంధువుల్లోకి వెళ్తానయ్యా. నా పెళ్లి కావాలంటే నీకు ఒక డైలాగ్ ఇచ్చారు, కూర్చోవచ్చు కదా సార్. కొంచెం బ్రేక్ కావాలండి. కారు బ్రేకా బైక్ బ్రేకా? అసలు పెళ్లి కూతురు పెళ్లి కూడా వాడికి సపరేట్ చేయరే, జడ్జిని చేయండి రండి మీరు. అన్న సుప్రీం కోర్టుగా హైకోర్టుగా ఏ కోర్టుకి? అరే మన నీకు చెప్తున్నా, ఆడు మాట్లాడితే నేను వెళ్ళిపోతా. ఇది నీ చేతుల్లో ఉంది, ఓకేనా? పెళ్లి కొడుకు సైడ్ ఉన్నాడని నాకు కూడా చెప్పలేదు. చెప్తే నేను పెళ్లి కొడుకు కాకుండా పెళ్లి కూతురు గెటప్ వేసుకునేవాడిని. అరే అన్నయ్య, కాళ్ళకి పారాని ఉంది. రాని అంటే వచ్చేస్తుందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పెళ్లి కూతురు తరపు బంధువులు, పెళ్లి కొడుకు తరపు బంధువులు అందరూ వచ్చారు. మరి పెళ్లిని ఎంజాయ్ చేయడానికి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఎక్కడ నా మేనల్లుడు? అమ్మని అమ్మ అడవుల్లో పడి మా మేనత్తను పిలవటం మర్చిపోయా. అసలే అది రాక్షసి, అందాల రాక్షసి. చిచ్చులే బొక్కలే బొక్కలు. చిన్నప్పటి నుంచి నీకు కడిగి మూతి కడిగి మాట్లాడవే. కడిగింది. అవునా, ఒకసారి మళ్ళీ కడరా చూద్దాం. కడుగుతా, అందరికి కడుగుతా, ఆగు. మేనత్తను పరాయిదాన్ని అయిపోయానా? నాండా అత్తండా. నువ్వు అత్తమా గిత్తమా అట్టస్తావు ఎందుకే? చిన్నప్పటి నుంచి పెంచడానికి ఇదారా నువ్వు నాకు చేసింది? అమ్మా అమ్మా చూసావా? పద. ఈ అబ్బాయి చూడు ఎంత లక్షణంగా ఉన్నాడు. నువ్వన్నా చెప్పు బాబు. నత్తను నలిపినట్టు నలుపుతాడు. నన్ను పెళ్లికి పిల్లడు ఎందుకు మర్చిపోయావురా? అడవుల్లో బడి మర్చిపోయాను అత్త. పిల్లవపోయినా నిన్ను చాలా బాగా చూసుకుంటా. ఏంటి ఇది? నీకు తలకాయ ఉందా? మనిషివేనా నువ్వు? గొడ్డువా దున్నపోతులా ఉన్నావు. ఏందమ్మా నువ్వు? చూడవేరా నన్ను దున్నపోతున్నాడు. గంగిరెద్దులే ముస్తాబాయ్ వచ్చా నువ్వెందుకు వచ్చావురా మధ్యలో? టైం అయిపోయింది. వద్ద పెళ్లికి 2 సంవత్సరాల దాకా ముహూర్తం లేదు. మరి చెప్తానా? నన్ను పిలవకుండా ఎలా చేసుకుంటాడు? నువ్వు చేసుకోవే ఇక్కడ. పంతులు గారు, నేను ఫ్రస్ట్రేట్ అవ్వాలి, మీరెందుకు అవుతున్నారండి? అరే నీ పెళ్లి చేస్తేనే నాకు పేమెంట్ వచ్చేది. అయ్యా గంటకప్ప జొరిందా నోట్లే. ఇదిగో అత్త, వెళ్ళి కూర్చో. మర్యాదలు తగ్గకూడదు. పట్టుకో. ఓకే. నిమోన్యా అందరు వచ్చిల్లా? అడుగు పొడుగు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళని కూడా మా అన్నయ్య పిలిచేస్తాడు. వచ్చేయాలి. ఇదిగో అందరు వచ్చేస్తున్నారు. ఏ కొట్టదు, ఏ తేడా ఏం కొట్టదు. ఏంద్రా ఇక్కడ పెళ్లి అవుతుందటగా. మీరెవరు? ఇక్కడ పెళ్లి అవుతుంది, నా వాటా నాకు ఇస్తే తాకుంటూ సైడ్ కూర్చొని పెళ్లి అయిపోయిందని తెలుపు. హలో సార్, ఎవరి తరపున? ఒకడు ఉంటాడు చూడు, ఆడు పెళ్లికి రమ్మని పిలిచాడు. నేనే మర్చిపోయి ఉంటాడు తాగి. అయితే
డబ్బులు నేను ఇస్తాను కానీ వెళ్ళి కూర్చోండి సార్. డబ్బులు అవసరం లేదు నాకు, అది ఉంటే చాలు. అది కూడా ఇస్తాను సార్, వెళ్ళి ఆ, కూర్చోండి. అట్లయితే ఓకే. ఆ. పట్టుకో ఇది పట్టుకో. అన్న అందరు వచ్చారు కాబట్టి వాళ్ళ మొఖాలు చూస్తే ఆకలేస్తున్నట్టుంది. నాకు కూడా ఆకలి అరే మా మొఖాలు కాదు, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆకలేస్తుంది. ఏంటి ఆడపిల్ల వారు భోజనాలు పెట్టాలి, అందరూ ఉన్నారని తెలియాలి కదా మినిమమ్. ఈ రోజు ఉపవాసం అందరం. మీరు ఉపవాసం అయితే మేము తినాలి కదా సార్. మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఆడపిల్లి వారు కొంచెం అలిగినట్టు ఉన్నారు కానీ మా ప్రసాద్ గారి పంచుల వల్ల మగ పెళ్లి వాళ్ళమే అలిగాం. ఓ పెళ్లి వాళ్ళే అడిగారా? ఏం అడిగారు మీరు? భోజనాలు కావాలి తినడానికి. బావగారు 10 రూపాయలు పోయిన 10 నిమిషాలు రెడీ. ఓకే రండి అందరూ కలిసి భోజనం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? తినండి. ఆకేదండి లాస్ట్ వేస్తామండి మేము. ఏమండి ఏంటిది? ఇస్తరాకు. మరి ఇస్త్రీ లేదేంటండి, నలిగిపోయి ఉంది. భయ్యా టోకన్లు లేవా? మరి ఇది పెళ్లి భోజనాలు రా, నువ్వు ఇంకా ఎక్కడ కూడా టోకెన్లు అంటారు. ఏంది బంతి పూలు ఎత్తరా? ఇది ఏ భోజనం? బంతి భోజనం. మరి బంతి పూలు లేకుండానే తింటారా? బాబు పప్పు అయినా ఏంటి పప్పు వెయ్యినా? కందిపప్పు 150 కదా. బాబు పప్పు అయినా? నాకు పప్పు పడదయ్యా. ఎందుకు పడదు? అది పడిందిగా. ఆ సాంబార్ లో ములక్కడ ముక్కలు నేను చూడరా. సాంబార్ ములక ఉన్నాయి. చూడమంటే అలా వెళ్ళిపోవడం కదా. నాకు ఇయ్యి 2 ముక్కలు. ఏంటి పచ్చిమిరకాయ ముక్కలు వేసా? మా ఊర్లో వీటిలో ములకలు అంటారులే. అన్నయ్య బావకి బావగారు ఏం తినేస్తారు? నైట్ కాకుండా ఇప్పుడు. బాబు బిర్యానీ వడ్డీనా? వడ్డీ వద్దండి, అసలే ఉండి చాలు. బాబు డబుల్ కా మేట ఏమైనా తింటావా? డబ్బులకి పెట్టవద్దండి, ఫ్రీగా పెడితే పెట్టండి. 2 బాబు వంకాయ అయినా? వంకాయ వద్దండి, 4-5 వేయండి. 3 అనియా తమ్ముడు ఆకలేస్తుందిరా. ఆకలి ఎత్తుందా? వాటర్ బాటిల్ పెట్టుకో. రైస్ ఏంటి వైట్ గా ఉంది? అంటే ఫేషియల్ చేపించుకుందండి, అది పొద్దున్న వెళ్ళి. ఇదేంటి అన్నంలో వెంట్రుకొచ్చింది? నాకు పప్పులో వెంటికొచ్చింది. అన్ని చోట్ల ఇంటికి వస్తున్నాయి కానీ ఏడ మాత్రం రావట్లేదురా బాబు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ లడ్డు మీద కిస్మిస్ అదిరిపోయిందండి. కిస్మిస్ కదరా, ఏ కాదు అసలు కిస్మిస్ లేవు ఇక్కడ. 2 కిస్మిస్ వచ్చిన ఆనందం అంటానండి. కేకలేని లడ్డు ఒకటి ఇవ్వండి. ఇదిగో బాబు గారె, ఇదిగో నీకు. ఏంటండి గారి ఎలా ఉంది? నువ్వు వంటోడికి ఏం చెప్పావు? ఏ ఆయిల్ దొరికితే ఆయిల్ తో చేయమన్నాను. వాడు ఇంజన్ ఆయిల్ వేసి చేశాడు, మరి ఏం చేస్తాం? సాంబార్ అంటే ఇంత టేస్ట్ గా ఉంది, మా ఇంట్లో చేస్తే ఇది టేస్ట్ రాదేంటి? మీ ఇంట్లో సాంబార్ లో బల్లి పడిద్దా? పడదు. మా ఇంట్లో పడిద్ది. ఏంట్రా ఇది? ఇదా చెయ్యరు? ఎందుకు చేయరా? పొద్దున్న బాగానే చేస్తున్నారు కదా. అన్నయ్య అమ్మా పులిహోర కావాలి. పులిహోర లేదమ్మా, దీంట్లో పసుపు వేసుకుంది. ఎప్పుడన్నా ఇరిగితే సౌండ్ రావట్లా? ఆ మ్యూట్ లో పెట్టాను సార్, సౌండ్ రావు. సార్ రండి, సరిపోద్దా మీకు ఇది? సార్ ఏమండి, ఇక్కడ అన్నం మిగిలిపోతే అన్నదానం చేయండి. తమ్ముడు దానం చేయండి. నేనేం తినొచ్చా? మీకు ఇంత ఆకు సరిపోద్దండి తినడానికి? బాగా ఆకలేస్తుంది సార్, అందుకే పెద్ద ఆకు తెచ్చాం, తినేయండి. మీరు ఆకులో తినరా? భోజనాలు అయిపోయినాయి, చదివింపులు గిఫ్ట్లు అవి ఉన్నాయి. పెద్ద అమ్మాయి 10th అండి, బాబేమో 9th అండి. ఆ చదివింపులు కాదండి, మీరు ఏదో ఒకటి చదివించాలి. అయితే పెళ్లి కొడుకు ఇమానియల్ కి నడిపూడి వరప్రసాద్ 1000 రూపాయలు అప్పు అని రాపించండి. చేకొడుకోండి.
డబ్బులు వచ్చినాయనుకో ఈ సంచులో ఎయ్. బంగారం వస్తే ఈ మూలనై, వెండి వస్తే ఈ మూలనై, వజ్రాలు వచ్చినాయి అనుకో నాకు ఇచ్చే జేబులో పెట్టుకుంటాను. అన్ని తెస్తారంట వాళ్ళు వచ్చి వాళ్ళు. కోట్లు వేసుకొని వస్తున్నారు, కోట్లు. ఫస్ట్ పెద్ద జమీందార్ వస్తున్నాడు. కోట్ వేసుకొని వచ్చాడంటే మినిమం కోటి ఇస్తారా? పెళ్లి కొడుకు చైన్ పెడదాం అనుకున్నాను, ఎట్లయిపోయాను. అట్లీస్ట్ రింగే అమ్మయ్య రింగు అంటే ఇచ్చాను కానీ ఫోన్ లేపలేదాడు. కాదండి మరి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎత్తడు బిందే ఎత్తడు బిందే పోయింది. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి సార్. వాళ్ళకి చదివింపులు ఏం తేలేదా మీరు? 5,000 రాయ్. 5,000 అమ్మయ్యా. ఇది ఉంగరాకం ఉంది కదా, రాయి 5,000 రాయి. ఇది పెళ్లి కూతురికి ఏమన్నా తెచ్చారా సార్? పట్టాలు అమ్మయ్యా పట్టాలు. పైన వెళ్ళిపోయి తీసుకోమ్మా, అటు ఇటు ఉంటుంది. పెళ్లి కూతురు గురించి పెళ్లి కొడుకు అని తెచ్చారా లేదా? ఏం తేలేదు. మరి ఏం తేకుండా ఎందుకు వచ్చేసారు? ఉత్తి చేతులు దూపుకుని వెళ్ళి కూర్చోండి. ఉత్తి చేతులతో వచ్చానంటారు, పేపర్ తెచ్చాను. ఏమయ్యో ఆ, ఇగ్గిడ చూడు. బంగాళాఖాతంలో అల్పపీడను. అమ్మయ్యా పెళ్లికి వచ్చి ఏదో ఒకటి చదివించినబ్బా. నీకన్నా ఎక్కువ చదివిస్తా నేను. ఇదిగో ఈ పేపర్ మొత్తం చదువు, ఎక్కువ చదివించా. తమ్ముడు ఆ, 10,000 రాయ్. అమ్మయ్యా 10,000. అమ్మయ్య మా అన్నయ్య నా కోసం 10,000 ఇచ్చాడు. 10,000 సార్ 10,000. బాగుంది, రైటింగ్ చాలా బాగుంది. ఇప్పుడు 100 రూపాయలు రాయ్. 100 రూపాయలు రాయ్. నెక్స్ట్ సుబ్బారావు గారు 5,000 రాయండి. సుబ్బారావు గారు 5,000. ఓకే వస్తా. 5,000 నాకు ఇచ్చాడు, దారికొచ్చులు అయిపోయి. నీకు అర్థం లేదా? సుబ్బారావు నాకు ఇచ్చాడు, రాసుకున్న 5,000. ఏంటి అసలు ఒక్కరు ఒక గిఫ్ట్ కూడా తేవట్లేదు. అరే ఎవరికి కావాలా నీ గిఫ్ట్లు? ఎలా మా అందరి తరపున మనోడే వస్తారు గిఫ్ట్లు. ఇగో వెంకట సుబ్బారావు గారిది ఇది తీసుకో. నాకు బొచ్చలేదు ఫీల్ అవుతున్నావు కదా, పెట్టేసుకో. మంచి నైజీరియన్ లా ఉన్నారా? ఇది సీనానే ఇచ్చాడు. ఇది 3 పళ్ళు 3 కాయలు ఉన్నాయి. 3 పళ్ళు కదమ్మా, 3 పూలు 6 కాయలు. ఎందుకట్లా? అంటే మీ సంవత్సరం ఇలా ఉండకూడదని చెప్పి. సరే అన్న రాస్తారా? రాస్తానండి. రామ 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 కోటి అబిట్స్. నువ్వు ఇలా చేస్తే మైక్ ఆఫ్ చేస్తారా? మైక్ ఆఫ్ చేస్తే సగం అయిపోతుంది. పని చేయదు. మీరు మళ్ళీ వచ్చారంటే మర్యాదగా ఉండదు. వీడిని వదిలేసి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ వస్తాను అయితే, మీ జీవితంలో బాగుంటది. ఏయ్ చిప్పిచ్చేసి పళ్ళు రాలిపోతాయి. అందుకే కదా బాక్స్ లో పెట్టి ఇచ్చాను. ఇగో లేదు నాకు ఈగో, నాకు లేదు. కొంతమందికి ఉంది ఇక్కడ ఈగో. రేయ్ ఏది గోన సంచి నిండిందా? ఎలా ఇచ్చావో అలాగే ఉంది. నువ్వు రా నిండితే. నాయనా నిమోనియా పెళ్లికి టైం అవుతుంది అదండి. నీ ఎంజీ కార్ లో పోతుందారా నాని. కడుపునంటా భోజనాలు అయిపోయినాయి, చేతులంటా చదివింపులు కూడా అయిపోయినాయి. ఇంకా పెళ్లి అయిపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే ఇమాన్యుయల్, వర్ష గారు రండి, అందరూ బంధువులందరూ రండి. ఏంటి అక్కడ కూర్చున్నారు? కమాన్. తాలిగట్టే నాయనా. పంతులు గారు ఎలా ఉంది? వావ్ సూపర్. సుప్రీ నువ్వు కట్టే, నీ పని ఇది, నా పని అది. ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారా మీకు ఈ పెళ్లికి? సార్ వాయిస్ కి ఆకారానికి సెట్ అవ్వట్లేదు సార్, మార్చండి. ఒరిజినల్ రమ్మంటారా? ఒరిజినల్ కి వచ్చండి. ఓకేరా. అయ్యి బాబోయ్. ఏం సార్ గణ తెచ్చుకోలేదు కూడానే? ఇది గణపెట్టి కూడా కదా? ఇది గన్న పెట్టుకోవడానికి కాదురా, లాఠీ పెట్టుకోవడానికి. అంత పెద్ద లాటి ఇందులో ఎలా సూట్ అవుతుంది సార్? అందుకే పెట్టలేదు కదా.
అరే అనియా తమ్ముడు హెడ్ కానిస్టేబుల్ రా. ఎడ్డేంట్రా చెయ్య కాలు కూడా కానిస్టేబులే. బావ బావ తీసుకొని నా తల మీద కొట్టండి. లేదు 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 బావ బావ ఇది ఒకటి బావ బావ ఏమవుతుంది వేసిన తర్వాతనే కొట్టండి రా. సర్లే గాని ఆ పెరుగు షాపు అరెస్ట్ చేశారంట ఎందుకు? యాక్చువల్ గా చట్టం ఏం చెప్పిందంటే కరుడు కట్టినోడిని అరెస్ట్ చేయాలని చెప్పింది కదా, అందుకే అరెస్ట్ చేసి అరుడు పెరుగు. సర్లే గాని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరిని పట్టుకున్నారా? సార్ ఒక అమ్మాయిని పట్టుకున్నా సార్, కాకపోతే మీకు కొంచెం క్లోజ్ అంటే నేనే వదిలేసా. క్లోజ్ అంటే వదిలేస్తావు అలాగా? అంటే కొన్ని వీడియోస్ కూడా చూపించింది సార్. వదిలేయాలరా, తప్పలేదు. ఏంటి ఇక్కడ 50 మందితో పెళ్లి చేస్తున్నారా? 50 మంది చేయలేదని ఒక్కరితోనే చేసామండి. నువ్వే చేసేలా ఉన్నావు. ఎంతమందికి పెళ్లి పర్మిషన్ ఇచ్చారు? ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ? 20 మందికి ఇచ్చారు సార్. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారేంట్రా? ఒక నిమిషం సార్. అలా ఒక థమ్స్ అప్ పకోడీ తీసుకురెళ్ళి అర్జెంట్ గా. క్యాటరింగ్ వాళ్ళు బాగా పెట్టారు. క్యాటరింగ్ సార్ మనం బ్యాండ్ వేలమా హ్యాండ్ మాల ఉంటారేంటి సార్? వీడు అన్నయ్య నేను. అన్నయ్య మ్యాచ్ అయ్యారు. సరే కానీ ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు అక్కడ పెళ్లికి? 20 మంది సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40 మంది ఉన్నారు. పర్మిషన్ ఇచ్చిన 20 మందికి బాధ్యత ఉండక్కర్లేదు నీకు. 40 మంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆదికి రామప్రసాద్ ఎవరో తెలిసిన పోలీసులు ఉన్నారంటే అప్లై చేసాం. ఏదో ఒకటి మాట్లాడు బావా. ఇక్కడ 20 మంది భర్తలు 20 మంది భార్యలు ఉన్నారు సార్. ఇప్పుడు భర్తలో భార్య సగం ఉన్నారు కదా, టోటల్ గా 40 20 సగం ఎంత? 20 మంది వచ్చారు, సరిపోయిందిగా. 40 మంది వచ్చినందుకు మీరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఆలంటారు అరెస్ట్? పదండి అందరూ. ఏ కానిస్టేబుల్స్! ఇంద్రజ గారు పర్మిషన్ రాలేదంట సార్. మీరు ఏదో ఒక విధంగా బెయిల్ గురించి ట్రై చేయండి మేడం. మేము లోపల ఉంటాం, ఏదో ఒకటి చేస్తాం. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. అరే అర్జెంట్ గా ఫైల్ తీసుకెళ్ళి దీని కింద పెట్టు. అరే దీనికి వైర్ ఏదిరా? వైర్లెస్ సార్ అది. మరి ఈ వైర్ ఎందుకు పెట్టాడురా? ఏమా పెళ్లి కొడక 20 మందితో పెళ్లి చేసుకోకుండా 40 మందిని వేసుకోవచ్చు దండుపల్లిని బ్యాచ్ ని. అందుకే ఇదిగో ఆడపిల్లలు మగపిల్లలు నా సెల్లో, ఆడపిల్లలు నీ సెల్లో వేస్తాను. మరి ఆడపిల్లలని వీళ్ళ ముగ్గురు వేసారేంటి సార్ అక్కడ? మేము మారిపోయాలి మధ్యలో. అనవసరంగా ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు? పంపించేయండి సార్, మళ్ళీ 2 సంవత్సరాల దాకా నాకు. ఏంటి పంపించేది? చేసిన చిన్న తప్ప నువ్వు ఇంత మందిని వేసుకొని వచ్చేసా? 40 మందే కదా సార్. ఏం 40 మంది? వీళ్ళు తీసుకెళ్లిపోతే ఐపీఎల్ హౌస్ఫుల్ అయిపోద్ది. పోనీ మా ఇద్దరు నన్ను బయటకు పంపింది సార్, పెళ్లి చేసుకొని వచ్చేస్తాం. సంసారం కూడా చేసుకుని వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టాను? సార్ 2 ఏళ్ళు అంటే కష్టం సార్, మళ్ళీ ముహూర్తం లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ నమస్కారం సార్. నమస్తే, ఎవరమ్మా? వీళ్ళ పెళ్లిలో పాటలు పాడడానికి వచ్చామండి. వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయింది కదండి, మేము బాగా ప్రిపేర్ అయ్యండి, అద్భుతమైన పాటలు పాడతామండి. ఆర్కెస్ట్రానా? అవునండి, లాగ్ ఆర్కెస్ట్రా అండి. జరగబోయేది ముందే చెప్పేస్తాడు. సరే ఎక్కడేదో బయట పాడుకున్నాడు కదా, అదే ఇక్కడే పాడించవచ్చు కదా, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. వాళ్ళతో పాడిస్తాను, మీరు హ్యాపీగా ఫీల్ అయితే మమ్మల్ని బయట హ్యాపీగా పంపించేస్తాను రా. పంపించేస్తాడంట. ఓకే పదండ్రా కూర్చుందాం. ఈ చక్కటి సాయంత్రం వేళ విచ్చేసిన బంధువులకు స్వాగతం తెలుసుకుంటూ లాగ్ ఆర్కెస్ట్రా బృందం మిమ్మల్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ముందుగా నూకరాజు ఒక అద్భుతమైన సాంగ్ తో ముందుకు వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. పోయే పోయే పెళ్ళే పోయే పోతే పోయిందే, ఇస్ గాన్ ఇది పెళ్ళి ఇస్ గాన్. మొగమంతా కాలిపోయే, జుట్టు రాలిపోయి, లైఫ్ మొత్తం నాకిందే. Life is gone, life is gone, hell is gone, hell is gone. మా నూకరాజు పాటకు మెచ్చి పక్కిటి సుధీర్ గారు 3వ భార్య 116 రూపాయలు చదివించడం జరిగింది. ఇంకొక అద్భుతం సాగుతూ ముందుకొస్తున్నారు ప్రముఖ గాయకుడు గాలిపటల సుధాకర్. ఈవెంట్ కాంటే ఎవడు పిలిచాడు? అంటే నేనేనండి. మీరా? జబర్దస్త్ సెట్టులోన కొంగు బట్టి లాగాడే, కట్టు చేసే చెట్టే వేసి పెళ్లి పెట్టాడే.
జబర్దస్త్ సెట్టులో ఉన్న కొంగు బట్టి లాగాడే కట్టు చేస్తే సెట్టే వేసి పెళ్లి పెట్టాడే కత్తి లాంటి పిల్లను చూసి ఖర్చు పేసి లాగాడే పెళ్లి మొత్తం రచ్చ రచ్చ పిచ్చి చేశాడే అయ్యో రామ అయ్యో రామ అయ్యో రామ అయ్యయ్యో శ్రీదేవి రామ శ్రీదేవి రామ శ్రీదేవి రామ రే ఒరే అది లాకేరా నా బాధలు. ప్రముఖ గాలిపటల సుధాకర్ పాఠమిచ్చి పక్కన ఉన్న గెటప్ సినిమాల 3వ భార్య 216 116 రూపాయలు కాదు 11 రూపాయలే 11 రూపాయలే. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు ప్రముఖ సింగర్ ప్రసాద్ గారు. B22 కుకట్పల్లి రోడ్ నెంబర్ 10. కబ్బిలమే అబ్బాయి అయితే వీళ్ళ ఉంటుందే వీళ్ళ ఉంటుందే గులాబీ అమ్మాయి అయితే తనలా ఉంటుందే తనలా ఉంటుందే అవులా అవులా పెళ్ళాగిపోయి అయ్యాడే అవులా. ప్రసాద్ పాట మెచ్చి బాను నెంబర్ ఇచ్చేసింది. ఏమండి ఏంటండి పాటలో ఇంకా అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి చూడండి. నరేష్ తో పాడింది. ప్రేక్షకుల కోరిక మేరకు నన్ను పాడమన్నారు కాబట్టి ఇమ్ము 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 పిల్లని నేను కొట్టారు తుమ్ము అనుకున్నవన్నీ జరగవురా కొన్ని నీకు పెళ్లి కాదు మూసుకొని వెళ్ళి పంటే ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన సింగర్ దొరబాబు గారు. ఊరు మొత్తాన పందిర్లే పరిచాడు వీధి వీధిల్లో పత్రికలే పరిచాడు గల్లీ గల్లీన లైటింగే పట్టాడు దుమ్ములే పెట్టి డీజేనే పట్టాడు తమ్ముడు పోలీసు వాళ్ళ కుమ్ముడు. పోలీసు వాళ్ళు కుమ్ముడని ఆయన గురించి చెప్తాడు. పాఠం ఇచ్చి మన గెటప్ సినిమా వారి 1010 తీసుకున్నాను. ఓకే ఇప్పుడు ఇంకొక అద్భుతమైన సింగర్ వస్తుంది రోహిణి గారు. పాటే వింటారా నా వంకే చూస్తారా చూస్తాం ఇప్పటికింకా ఇమ్ముగాడికి పెళ్ళే జరగాలే ఇంటికి మాటికి జీవాట్లు పెడుతూ చుట్టూ చుట్టాలే ఇప్పటికింకా ఇమ్ముగాడికి పెళ్ళే జరగాలే చీటికి మాటికి చిరాకు పడుతూ చుట్టూ చుట్టాలే వీడికెవ్వరు నచ్చట్లే వీణెవ్వరు దేకట్లే లాగితే ఏం జరిగిదిరో జాసే జా బస్ స్టాండ్ లో ఏపా పుల్లలు అమ్ముకోగా జాసే జా ఊరికెళ్ళి నువ్వు ఉడతలు పట్టాలరా. రోహిణి గారి పాట మెచ్చి ఐపరాది గారు 1116 అప్పు ఇచ్చారు. ఇమ్మో ఎలా ఉంది నీ మేనత్త నీ కోసం పాడిన పాట? మీరెన్ని ఏమన్నా సరే పాట రూపంలో చెప్తా వినండి. ఊరు వేసిన ఉన్నది అమ్మేసిన అమ్మాయిని సెట్ చేసిన పెళ్లి కాలేదురా పోలీస్ కాపేసిన పెళ్లి ఆపేసిన నన్నే లేపేసిన తాలే కడతానురా. ఇప్పుడు నువ్వు పాడిన పాటకి ఇంద్రజ గారు 3000 రూపాయలు ఎదురు అడిగారు. మా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం సార్. ఇట్లా ఏం పాట పాడావు నువ్వు? నీ పాట ఏంది? నీ పాట చెప్పు. తమ్ముడు పోలీసు వాళ్ళ కుమ్ముడు. ఎవరికి నీకా నాకా? రే మాన్యుల్ ఇలా పాడితే అసలు పోలీసు వాళ్ళు కనికరిస్తారు, నీ పెళ్లి కూడా అవ్వదురా. ఏదో ఒకటి చేయన్నా. నువ్వు పెళ్లి చేసుకుని ఏదో ఒకటి చేయండి అంటే ఇంద్రజ గారు బెయిల్ ఏమన్నా సెట్ అయిందా లేదా? కాదు మేడం, లేదు కాస్త ఆగండి, తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. నమ్మండి ప్లీజ్. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు నమ్మే ప్రసక్తే లేదు. ఏమండి ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోయినా బస్సాన చేస్తాం.
నీ వల్లే నాకు రావట్లే పర్మిషన్. ఏంటి సార్ ఇన్ని చేసినా మీరు అసలు మమ్మల్ని పంపించలేదు? నేను ఒకటి చెప్తాను, అది ఫాలో అయిపో. నాకు డాన్స్ చూడడం అన్న చేయడం బాగా ఇస్తారా. ఆడపిల్లల తరపు నుంచి మగపిల్లల తరపు నుంచి డాన్స్ కాంపిటీషన్ పెట్టుకోరు, బాగుంటది చూద్దాం. తోపు డాన్సర్లు ఉన్నారు మా దగ్గర. తోపు డాన్సులు అసలు డాన్సులు చాలు చూస్తారుగా ఇప్పుడు. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓయమ్ము ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము, బంతులాడవయ్య ఈ రాత్రి సంకురాత్రి రయ్య, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఇస్టైలు పిల్లగాడు నన్న తిరిసేసిండే, ఇటలాంటి సూపులతో ఇస్తిరి చేసిండే, ఇర్రగా తీసిండే. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట. ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కలజోడు, కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు, చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో. అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. తన రాజ్యమంట మరి మంచి మనసే తన కోట, తన రూటు రాచబాట, తల వంచే ఎరగడంట వాడే మా మురుగనంట.
అన్ననిక కందనిక కుమరనిక పేరు మురుగన్ చదురంటూ ఎర్రగన్ పేరు మురుగన్ చదురంటూ ఎర్రగన్ మాతాత నందమూరి నాయగన్ మంచికి నే బానిసన్ స్నేహానికి సేవకన్ తేడాలు వస్తే ధనాథన్ మంచి తోడే నీ తప్పంచి ఆడే మన చందు చూస్తే దుమ్ములెలిసి పోతుంది కూరే మంచి తోడే మన కట్టమ చేతెవడు ఎదురొచ్చే వాడికి పుసలు కదిలి కిలకలు చారు బండి బండి తెంగ బండే వచ్చిందండి మురుగన్ బండే. చాలతమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. బండి బండి తెంగ బండి వచ్చిందండి మురుగన్ బండే గుండెల్లో నా పుణ్యం ప్రేమ నిండి నిండి చెప్పేరు మురుగన్ ఎదురంటూ ఎర్రగన్ మాతాత నందమూరి నాయకన్ మంచికి నే బానిసం స్నేహానికి సేవకన్ తేడాలు వస్తే ఇక ధనాధన్ అన్ననిక కందనిక కుమరనిక తేలనిక తేందనిక మురుగనిక సూపర్ ఎంటర్టైన్మెంట్ యార్, పక్కా పైసా వసూల్ యాక్ట్. ఈ పాటలు ఎంత అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్.
వచ్చేవాడు కుర్రాడు. ఎవరెవరు బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళకి కరెక్ట్ గా డిజైన్ చేసి పెట్టారు మాస్టర్. సూపర్, యు ఆల్వేస్ డూ ఎ గ్రేట్ జాబ్. శిరీష్ గారు ఎలా అనిపించింది మీకు ఈ సాంగ్? ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ రా. తిన్నావరా? లేదురా లేదురా. మౌనిక ఎలా అనిపించింది నీకు ఈ పర్ఫార్మెన్స్? అవుట్ స్టాండింగ్ అంతే. బయటంట వెళ్ళి నిలబడండి ఒకసారి. ఓకే రా. వెనక ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి మైండ్ పోయింది. కంప్లైంట్ ఇవ్వమ్మా, కంప్లైంట్ ఇవ్వమ్మా. ఓకే, థాంక్ యూ సో మచ్ గైస్, థాంక్ యూ. నువ్వు వద్దునన్నా, మళ్ళీ ఎడిటర్ చాలా సూపర్ వేస్తాడు. ఎందుకు చెప్పు. వెళ్ళిపోతున్నాంలే సార్. బాగా ఇస్తే పంపిస్తా ఉన్నారు కదా. ఎక్కడ ఏంటి సార్ ఏమేశారు? అదిరిపోయింది కదా సార్ డాన్సింగ్. ఏంటి అదిరిపోయింది? మీరు జస్ట్ అదిరిపోయిందంటే అవ్వదు. పెళ్లి కొడుకు తరపులే బాగా వేశారు. హలో, మేమే బాగా వేసాం. మీరు బాగా వేశారా? లేదు, మేమే బాగా వేసాం. చూసుకుందామా? ఇద్దరు బాగా వేసినట్టున్నారే. డాన్స్ వేయించమంటే మేము చేసిన మీరు కొట్టుకుంటారు ఎంట్రీలో. అదే పోలీస్ స్టేషన్ లో. కాదు, మీరు ఎందుకు కొట్టుకున్నారు? అది ఏం కొట్టుకున్నారు? అష్టాచామలో తొక్కుడు పిల్లలు ఆడేస్తా ఉంటుంది వాళ్ళు. మా డాన్స్ బాగుంది, అర్థమైందా? మీ డాన్స్ చూద్దామా? చూద్దామా? మ్యూజిక్ మ్యూజిక్. ఏంట్రా? భోజనాలకు వెళ్దామా? భోజనాలకు వెళ్దామా? సార్ ఏంట్రా? వీళ్ళు నా పెళ్లి కానీయర్లే గానీ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం సార్. పెళ్లి కానీ నెక్స్ట్ దానికంటే శోభనానికి వెళ్ళిపోదావు నువ్వు. వెళ్ళరా నువ్వు వెళ్ళు. ఏంటి ముందు ఆడిని వెళ్ళమంటావు నువ్వు? మరి ముందు నన్ను వెళ్ళమనొచ్చు కదా. ఫస్ట్ నేను వెళ్తా. ఫస్ట్ నువ్వు వెళ్తావా? రారా రారా. తీసుకెళ్ళరా, సెల్లో తీసుకెళ్ళండి. ఫస్ట్ భోజనాలకు వెళ్దాం. భోజనాలకు వెళ్దాం. నువ్వు లగరా బాబు. నీ దండం పెడతలే బావా. బావా అన్నా, మీ వల్ల నా పెళ్లి ఆగిపోతుంది. మీకు అర్థం కావట్లా. ఒరే, నీ వల్ల ఇప్పుడు పడుకున్నప్పుడు చాలా ఆగిపోయినాయి మాకు. చాలా ఆగిపోయినాయి మాకు. అన్నా, ఏదో ఒకటి చేసి బయటకు పోయేలా చేయన్నా. వదిలేండి సార్ మమ్మల్ని. ఏంటి వదిలేసేది? వీళ్ళు చేసిన రచ్చ చూసావా? మమ్మల్ని ఏదో సరదా పడ్డారు. ఏంటి సరదా? నిజంగా సరదాలాగా ఉంది అది. వదిలేస్తే మాకు పనులు ఉన్నాయి సార్ బయట. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతేను. మా జబర్దస్త్లోనే అద్దరి ఆర్టిస్ట్ ఇద్దరు సార్. హైపర్ రాజీ, రాంప్రసాద్ మామూలు నవ్వించారు సార్ వాళ్ళు. 5 నిమిషాలు టైం ఇస్తున్నారు, మీరు నవ్విస్తూ ఉండండి. కానీ మీరు డిస్టర్బ్ చేస్తాం. ఆయన నవ్వు ఆపుకొని చేస్తాండి. ఎరగొడతారు సార్ వాళ్ళిద్దరు, మామూలుగా ఉండదు. ఓకే ఓకే, మీరు హ్యాపీ కూర్చోండి. అవుతూ ఉండాలి అంతే కదా. నవ్వేయాలి ఇప్పుడు. తీతి కాలు చెప్పులు దేని ఫస్ట్. చెప్పులు తీసి నవ్వాలంటరా? చెప్పులు తీసి నవ్వాలంటరా? చెప్పులు తీసి నవ్వడం కాదమ్మా, నేను చెప్పినట్టు నవ్వాలి. చెప్పండి, అలా నవ్వాలి. ఓకే, వెళ్ళి ఐస్ ముక్క ఉంది కదా, అక్కడ ఐస్ చూడండి. అవును సార్, ఐస్ ఉంది, పుల్లలేదేంటి? పుల్ల పెట్టమంటారా? ఇదేంటి సార్? ఇది ఒక్కొక్కటి పట్టుకోండి, పెట్టుకోండి. ఎక్కడ సార్? నోట్లో. నోట్లో ఏం చేయాలి సార్? ఇప్పుడు ఐస్ మీద ఎక్కండి. ఐస్ మీద ఎక్కండి. పెళ్లి ఆపేమంటారా? ఒక్కసారి ఇది పెట్టుకోరా, తెలుస్తుంది నీకు. అన్నయ్య, చెల్లి కోసం అమ్మో గిమ్మో లేదు, ఐస్ ఎక్కన్నా. ఎక్కడ నుంచి అలా కానిస్తే అవ్వదు అనమాట. ఆ చలి అది రాదు.
నవ్వండి, పెళ్లి cancel చేస్తాం. ఇది నోట్లో పెట్టుకుని కొరకండి. పెట్టుకో, కొరకు. నవ్వాలి, నవ్వాలని చెప్పా. నవ్వు, మంచిగా నవ్వాలి. ఏమైంది? ఎక్కండి ఎక్కండి ఎక్కండి. పెద్ద మిరప కాలిపోతుంది, చిన్న మిరప బెస్ట్. ఆల్రెడీ కాలిపోతున్నాడు. డింగి చెక్క డింగి చెక్క. నవ్వాలమ్మా, నవ్వాలమ్మా, నవ్వాల. నీ పిల్ల చెయ్యాలి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమ్మ తినాలి. అమ్మ అమ్మ నవ్వాలి, నవ్వాలి, నవ్వాలి. ఏంటి పెళ్లి క్యాన్సిల్ చేయమంటావు? చాలా బాగా చేశారు. పెళ్లి క్యాన్సిల్. ఉన్నారు కదా సార్. వీళ్ళిద్దరు కాదమ్మా, నాకు ఒకటి చేస్తే చూడాలండి ఇక్కడ. ఎవరు సార్? ఈ వ్యాఖ్యాత ఎవరు ఇక్కడ? ఏంట్రా బాబు ఇంత వేడిగా ఉంది? అంత వేడుందా? నన్ను ఎందుకు ఎక్కమంటున్నారు సార్? కాదమ్మా, ప్రతి ఇంట్లో అలవాటు చేసావు. పైన కొండలు కొట్టాడు, టైర్ల కింద ఎట్టాడు. నిన్ను ఎవరు చేయమన్నాడు? అందుకే ఇలాంటి వస్తాయి ఎక్కువ. ఇది కష్టం సార్, ఇది ఎక్కడం. మరి ఏది ఈజీ నీకు? నవ్వాలి, స్మైల్ అమ్మా. అది వద్దురా. నేను నిజంగా ఎప్పుడు అనుకోలేదండి ఒక చిన్న మిరపకాయకి మనిషి భయపడతాడంటే ఫస్ట్ టైం. నాన్న నువ్వు ఐస్ మీద ఎక్కావు, ఐస్ మీద ఎక్కి సార్ ప్లీజ్ సార్, ఇంతవరకు నిలబడి నవ్వారు కదా, ప్లీజ్. పెళ్లి పెద్దగా ఉన్నారు, మీరు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా నేను పెళ్లికి ఒప్పేస్తాను. ఫస్ట్ మండపానికి పెళ్లి కొడుకు బంధువులు వెళ్తారు. ఫస్ట్ పెళ్లి కూతురు వెళ్తాది, పెళ్లి కొడుకు బంధువులే వెళ్తారు. లేదు, లేడీస్ ఫస్ట్. చూస్తా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మొత్తం అందరూ లోపలేసేయండి. మళ్ళీ వీళ్ళ మాటలు గొడవలు పెట్టి పోలీసుల మీద గొడవలు పెడతారు మీరు. సార్ కావాలంటే దాని మీద పడుకుంటా సార్ కొంతసేపు. ఎక్కడైనా పడుకుంటారు. నేను వెళ్ళిపోతాను సార్, సెల్లోకి వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయింది సార్. వస్తాను నేను, లోపలేసేయండి. ఎస్ఐ గారు, ఏంట్రా ఈ ఈగోలకి హ్యాట్స్ ఆఫ్. నిన్ను బొక్కలు వేసావురా? చికెన్ బొక్కలోనా మటన్ బొక్కలోనా? ఏమా ఏంటి? హేమా కాదండి ఆవిడ పేరు, హేమా కాదండి ఆవిడ పేరు. నన్ను బయటకు పంపించండి సార్. ఇప్పుడు ముహూర్తం పోతే మళ్ళీ 2 సంవత్సరాల దాకా నా ముహూర్తం లేదు సార్. ఇప్పుడు పంపించిందమ్మా, కొన్ని రోజులు స్టేషన్ లో ఉన్న తర్వాత అప్పుడు వెళ్ళండి మీరు. ఏంటి సార్ మీరు పంపించమని అడుగుతున్నాం కదా, నీకే నువ్వు బాగానే పెళ్లి చేసుకుని ఉన్నావు. ఏంట్రా నోరు లేగిస్తుంది? ఒక ఎస్ఐ చూడకుండా నా మీద అరుస్తాయండి. పాటలు పాడమంటే పాడిచ్చాం కదా సార్. ఏం పాడించావు? ఇప్పుడేగా అనిత అనిత అని పాడారు మీరు. నాకు అది సరిపోదు, ఇంకేదో కావాలనిపిస్తుంది. మీకు కావాల్సిన తీసుకోవడానికి కుదరదు సార్. ఏంటి సార్ మమ్మల్ని పంపిస్తారా? పంపిరా? పంపాను. ఏ లోపల నా మీద లోపలికి వెళ్ళిన ఏంట్రా? సార్ నా పెళ్లి సార్. అలాగే లోపల రాసుకెళ్ళి సార్. ఏంటి? 2 సంవత్సరాల దాకా ముహూర్తం లేదు సార్. మీకే మీరు
ఏంట్రా నీ నాన్ సెన్స్ రే ఎంతసేపు నాన్ సెన్స్ అయినా అమ్మ సెన్స్ తెలుసుకోరు మీరు అన్నయ్య బావా ఈవిని లోపలేసేయండి ముందు, ఈవిని లోపలేసేయండి ముందు. వర్ష, మన టైమే బాగుంటే ఈ టైంకి మనం అందరూ అందం చూడరు మేడం, కొంతమంది మనసు కూడా చూస్తారు. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముక్కు నీ గుండె మీదనే వేసుకుందు నూరేడు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో నా పక్క నుంచి నా ఫస్ట్ అమ్మాయి వర్ష, ఈమె లాస్ట్ అమ్మాయి కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీకి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీకి అనిపించే అరుదైన అబ్బాయికి మనవండి అసలైన కెమిస్ట్రీ చూపెడతా యోత, ఇంక లేట్ వద్దు. అంతలా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేసిన మేము కేవలం ఒక్కడి వల్ల. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎరా లాకేయలేదు అది ఎందుకు బయటకు వచ్చో చెప్పు. అసలు మీరు నన్ను జైలు వేస్తారేంటి సార్? నేను 20 మందితో చేసుకుంటాను అన్నాను. ఇగో అక్కడ అరే సుధీర్ ఇట్లా అరేనా
అన్నా నేడు అదే అన్నావు సరంగా. పెళ్లి ఆగిపోతే నీకు తెలిసిద్ది, నీకు అన్ని బానే ఉన్నాయి. నేను 20 మందితో చేసుకుంటాను అన్నాను సార్. ఇదో ఏమన్నా మన కాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని చెప్పేసి 40 మందితో చేపిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఒకసారి వెనక తిరుగు. దేనికిరా? తిరగవా. జై కట్టప్ప. అటెంప్ట్ మ్యాటర్ లోపలేసి 14 ఏళ్ళు నువ్వు జైలుకి పోరా. నా పెళ్లి సార్. ఏంటి పెళ్లిని? లోపలికెళ్ళు 2 సంవత్సరాల దాకా మళ్ళీ ముహూర్తం లేదు. 14 సంవత్సరాల పాటు లోపల నీ పెళ్లి చేస్తాను. లోపల ఎంట్రీకి నువ్వు కూడా రా. 14 సంవత్సరాల లోపల లోపలికి వెళ్ళు. పెళ్ళంట. నా వర్ష. నా ఇమ్ముకు తోడుగా మా అన్నని కూడా పంపించండి సార్. లేదమ్మా, ఇమ్ము లేకపోతే బ్రహ్మాండ ఎస్ఐ గారు ఉన్నారు, మన సంబంధం చూస్తారు. అంటే 14 సంవత్సరాలు ఇక్కడే. 14 సంవత్సరాలు ఇక్కడే. మరి నా పెళ్లి పెళ్లి అన్నావంటే ఇదిగో నువ్వు అక్కడ పడితే అక్కడే సేవాలి, ఇక్కడికి వచ్చి చచ్చేబెట్టి. డ్రెస్ పాడైపోద్ది. నువ్వు కత్తి పట్టుకుంటా అన్నాడు. కత్తి అక్కడ పడిపోయింది. ఇక్కడ ఏం పట్టుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకోవు, చేసుకునే వాళ్ళని వదలవా? ఇక చాలే నీ ఓవర్ యాక్టింగ్. అర్థమైపోయిందా? ఇక్కడ పేమెంట్ లేదు, ఈవెంట్ పోయింది. ఇక వేరే ఈవెంట్ వెతుక్కోవాలి. రా. ఓకే, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ వీక్ శ్రీదేవి డ్రామా కమిటీ చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటూ మళ్ళీ సీ యు ఆల్ నెక్స్ట్ వీక్. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యు ఆల్.